క్వాంటం కంప్యూటర్లు పూర్తి స్థాయిలో కంపెనీలు, వ్యక్తులకు అందుబాటులోకి రావాలి అంటే 2040 వరకు సమయం పట్టొచ్చని అంచనా. అయితే ఈ మధ్య కాలంలో ఐబీఎం లాంటి కంపెనీలు క్వాంటం కంప్యూటర్లపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పరిశోధన, టెస్టింగ్, టెక్నాలజీపై ఫోకస్ చేస్తున్నాయి. ఈ సమయంలో కొన్ని ప్రత్యేక రంగాల్లో మాత్రమే దీని ఉపయోగం కనిపిస్తుంది. కానీ 2030 తర్వాత ఈ టెక్నాలజీ మరింత స్థిరంగా మారి ప్రతి రంగంలోకి ఎంటర్ కావచ్చు. ఇదే సమయంలో వేలాది మందికి ఉపాధి కూడా కల్పించవచ్చు. అయితే ఈ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు కూడా ఇప్పట్నుంచే సమాయత్తం కావాలి. ప్రధానంగా ఇంజనీరింగ్, సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ బ్రాంచ్ల వారు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు క్వాంటం బాట పట్టొచ్చు. మ్యాథ్స్పై ఆసక్తి ఉన్నవారు, ఫిజిక్స్ నేపథ్యం ఉన్నవాళ్లు దీనిపై దృష్టి సారించవచ్చు. క్వాంటం కంప్యూటింగ్ అంటే ఫిజిక్స్ నేపథ్యం ఉన్నవారికే అని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. లోతైన పరిశోధనల్లో ఫిజిక్స్ అవసరం. ఈ రంగం మొత్తానికి ఫిజిక్స్ పరిజ్ఞానం తప్పనిసరి అని కాదు. ఇక్కడ కూడా వివిధ పాత్రల అవసరం ఉంది. సాఫ్ట్వేర్ డెవలపర్స్, రీసెర్చర్స్, అల్గారిథం డిజైనర్స్, డొమైన్ నిపుణులు కావాలి. అంటే క్వాంటం కంప్యూటింగ్ కేవలం ఒకే అకాడమిక్ నేపథ్యానికి పరిమితం కాదన్నమాట. ప్రతి విద్యార్థి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. క్వాంటం కంప్యూటింగ్ ఈ రోజే నేర్చుకుని జాబ్ తెచ్చే టెక్నాలజీ కాదు, కానీ రేపటి ప్రపంచాన్ని మార్చే శక్తి దీనికుంది. అందుకే దీనికి ఎలా సిద్ధం అవ్వాలి అనే విషయమే ముఖ్యం. టూల్స్ మారతాయి, టెక్నాలజీలు రూపాంతరం చెందుతాయి. వీటితో పాటు మారాల్సింది మరొకటుంది. అదే మన ఆలోచన విధానం. క్వాంటం కంప్యూటింగ్ మనకు నేర్పేది ఇదే. ప్రతి సమస్యను ఒకే విధంగా కాకుండా కొత్త కోణంలో చూడడం అలవాటు చేసుకోవాలి. క్వాంటం కంప్యూటింగ్ వస్తే ఉద్యోగాలు పోతాయా అనే సందేహాలు కలుగుతున్నాయి కొంతమందికి. అయితే దీనివల్ల కొత్త అవకాశాలు పెరుగుతాయి. క్వాంటం సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్వాంటం రీసెర్చర్, క్వాంటం అల్గారిథం డిజైనర్, క్వాంటం కన్సల్టెంట్ లాంటి ఉద్యోగాలు లక్షల్లో వస్తాయి. ఐటీకి సిలికాన్ వ్యాలీ ఎలా సెంటర్గా మారిందో క్వాంటం టెక్నాలజీకి మన ఇండియా కూడా అలాగే సెంటర్గా మారుతుంది. ఇక అందులో మన అమరావతి అగ్రభాగాన నిలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడో 10-20 ఏళ్ల తర్వాత మొదలయ్యే విప్లవానికి ఇప్పుడే అంకురార్పణ జరిగింది. అందుకే భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్ ఎవ్వరూ ఊహించని అద్భుతాలు సృష్టించటం ఖాయం. ఈ అద్భుతాలకు మన అమరావతి సాక్ష్యంగా నిలవడం గర్వించదగ్గ విషయం.